90,000 మంది శత్రుదేశం సైనికులు లొంగిపోయినప్పుడు పీఓకేను మీరు స్వాధీనం ఎందుకు చేసుకోలేకపోయారు? మీరు అలా చేస్తుంటే ఇన్ని దశాబ్దాల రావణ కష్టం రగిలి ఉండేదా? ఎందుకో అధికార పక్షం చాలాసార్లు పనులు చేస్తుంది కానీ చెప్పుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. ఇది వాస్తవం. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. మాటల్లో చేతల్లో కూడా అటు శత్రుదేశాన్ని ఇటు వైరిపక్షాన్ని కూడా మడతపెట్టేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జాతీయ భద్రత మరియు దేశ ఆత్మరక్షణ కోసం అన్న విషయాన్ని ప్రపంచానికి భారత్ అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పగలిగింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు మన భారత ప్రభుత్వం ఒక్కటే ఒక్క మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. కథం. అటు పాకిస్తాన్ అనుకూల ప్రాపగండ పాశ్చాత్య మీడియా, ఇటు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ నోర్లు మూతపడిపోయాయి. సినిమాల్లో హీరో ఎలివేషన్ డైలాగ్ ఉంటుంది కదా, ఎవరు మాట్లాడితే శత్రువు చెవులు దద్దరిల్లుతాయో, ఎవరు మాట్లాడితే ఎదుటివారి నోర్లు మూతపడతాయో, ఇదిగో ఇప్పుడు ఇండియా అలాంటి వారినే ఏరి కోరి ఆపరేషన్ సింధూర్పై ప్రపంచం కళ్ళ ముందు వాస్తవాలు చెప్పడానికి పంపించిన టీంలకు లీడర్లుగా ఎన్నుకైంది. ఎవరు ఆ ఇద్దరు? మన కేంద్ర మంత్రులు కాదు, అధికారులు కూడా కాదు. పోనీ అధికార పక్షం బీజేపీ నుంచా అంటే కానే కాదు. మరెవరు? ఇప్పుడు ఆ ఇద్దరి గురించే మాట్లాడుకుందాం. వారిని పంపించడం మాస్టర్ స్ట్రోక్ ఎందుకు అయ్యింది మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ మనుమాల. చూడండి, మన దేశంపై ఉగ్రదాడి జరిగింది. 26 అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కపటబుద్ధి కలిగిన పక్క దేశం చేయిస్తూనే ఉన్న విషయం అందరికీ తెలుసు. అంతెందుకు, ప్రతిపక్షానికి కూడా ఇదివరకు ఎన్నో దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవించిన సమయంలో ఇటువంటి ఉగ్రదాడులను చూసింది కూడా. అయితే మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే శత్రుదేశం వెన్నులో టన్నులు భయాన్ని నింపాలన్న విషయం ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి అర్థమైంది. అందుకే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టి పూర్తి చేసింది. ఆ ఆపరేషన్ సింధూర్ పెట్టిన భయం ఇంకా శత్రుదేశం గుండెల్లో ఆగకుండా గడగడలాడుతూనే ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక భారతీయ వ్యక్తిగా, భారతీయ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి? రాజకీయాలన్నీ పక్కకు పెట్టి ఈ ఆపరేషన్కు మద్దతునివ్వాలి. ఇచ్చారు. తూతూ మంత్రంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మా మద్దతు ఉంటుందని ఆ యుద్ధం సమయంలో ప్రకటించారు. అంతే. ఇక ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ భయంతో శత్రుదేశం సైలెంట్ అయిపోయింది. కానీ ఇక్కడ మన దేశ అంతర్గత శత్రువుల గొంతులు లేచాయి. అదే ఆ ప్రతిపక్ష నేత ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. అసలు శత్రుదేశానికి రాని అనుమానాలన్నీ ఈయనకు వచ్చేశాయి. మనపై దాడి జరిగింది కదా, మన ఆర్మీ ఫెయిల్ అయింది కదా, మనం యుద్ధ విమానాలు ఎన్ని కోల్పోయాం లాంటి ప్రశ్నలన్నీ సంధించేస్తున్నారు. అయ్యా, ప్రతిపక్షంలో ఉన్న మిస్టర్ దాల్ గారు, మీరు మన భారతదేశంలోనే ఉన్నారా లేక శత్రుదేశంలోని పార్టీ నాయకులా? మనము అసలు ఒక్క విమానాన్ని కూడా కోల్పోలేదు, ఎలాంటి నష్టం జరగలేదని మన సైన్యం ప్రకటిస్తున్నా లేదు మనం ఏదో కోల్పోయాం అని మళ్ళీ గుచ్చి అడగడం ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, అమ్మో అధికార పక్షానికి ప్రజల్లో మంచి పేరు వస్తోందని మీకు భయం పట్టుకుంది, అంతేగా? అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ రాజకీయ స్వార్థం మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం లేదా? శత్రుదేశానికి కొత్త అస్త్రాలు అందించడం లేదా? ఒకవైపు శత్రుదేశంతో పోరాడుతూనే మరోవైపు ఆ శత్రుదేశం చేస్తున్న తప్పులను ప్రపంచం ముందు ఉంచి ఏకాకిని చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేళ మీరు మీ రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఇలాంటి నీచపు పనులు భారతదేశాందే తప్పు అని ప్రపంచం అనుకునే పరిస్థితి కలిగించడం లేదా? ఏమైనా అంటే ప్రశ్నించేవారు లేకపోతే అధికార పక్షం నియంతృత్వం అయిపోతుందని మీలాంటి కొందరు నేతలు అంటారు. ప్రశ్నించండి, కానీ ఇలాంటి సమయంలో కాదు. మన దేశం మీదకి ఎవరైనా వస్తే మనందరం ఏకమవుతామనే భావనను ప్రపంచానికి చూపించాల్సిన సమయంలో శత్రుదేశానికి మీరు ఒక ఎసెట్గా ఎందుకు మారుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇదంతా చూస్తుంటే ఎందుకో మన ప్రతిపక్ష నేతల గొంతులోని ప్రశ్నలకు పాకిస్తానీ ప్రాంప్టింగ్ ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కూడా. తమరు పాకిస్తాన్ ప్రాపగండాను అమలు చేస్తున్నారేమో అనిపిస్తోంది. తమరు ఎప్పుడు అన్నింటికీ ఆధారాలు అడుగుతుంటారు కదా, మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఆధారం ఉందా అసలు? కొన్ని దశాబ్దాల పాటు మన దేశాన్ని పాలించిన మీరు కొన్ని దశాబ్దాల పాటు మన దేశాన్ని పాలించిన మీ పార్టీ పాకిస్తాన్ ఎదుర్కోవడానికి ఏదో ప్రయత్నం చేసే ఉంటారు, కానీ దురదృష్టవశాత్తు అవి సఫలం కాలేదేమో అనే భావనతో ఉన్నారు దేశంలోని కొంతమంది ప్రజలు. కానీ ఇప్పుడు ఆ శత్రుదేశం కుటిలత్వానికి ఒక ముగింపు పలికేందుకు చూస్తుంటే మీకు ఎక్కడో కాలుతోంది. అంటే ఇన్ని దశాబ్దాలుగా కావాలనే పాకిస్తాన్ చర్యలకు సైలెంట్గా ఉన్నారా? పీఓకేను మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు?
పాకిస్తాన్ ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా సైలెంట్గా ఉన్నది ఒక వర్గం ఓటు బ్యాంక్ కోసమేనా, లేక మీకేమైనా వ్యక్తిగత లావాదేవీలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. జస్ట్ ఆస్కింగ్. 90,000 మంది శత్రుదేశం సైనికులు లొంగిపోయినప్పుడు పీఓకేను మీరు స్వాధీనం ఎందుకు చేసుకోలేకపోయారు? మీరు అలా చేస్తుంటే ఇన్ని దశాబ్దాల రావణ కాష్టం రగిలి ఉండేదా చెప్పండి. అంటే చెప్పలేరు, మీ దగ్గర ఆన్సర్ లేదు. నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అధికారంలో ఉన్న మీ పార్టీని, ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న పార్టీ ఇలాంటి ప్రశ్నలన్నీ మిసైల్లా అడిగి ఉంటే ఇప్పుడు సదరు ప్రతిపక్ష నేత పరిస్థితి బిక్కచచ్చిపోయిన పాకిస్తాన్లో ఉండేది. ఎందుకో అధికార పక్షం చాలాసార్లు పనులు చేస్తుంది కానీ చెప్పుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. ఇది వాస్తవం. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. మాటల్లో చేతల్లో కూడా అటు శత్రుదేశాన్ని ఇటు వైరిపక్షాన్ని కూడా మడతపెట్టేసింది. చచ్చు ప్రశ్నల ప్రతిపక్ష నేతతో తిరుగులేని రివర్స్ గేమ్ ఆడింది. ఆ గేమ్ ఎంత బాగుందంటే టిల్లు స్క్వేర్ సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ను ఆడుకున్నట్లే ఉంటుంది. దీన్ని అధికార పక్షం, ప్రత్యేకించి మోడీ తదితరులు భలే ఎంజాయ్ చేసి ఉంటారు అనిపిస్తోంది ఈ ఆటని. విషయానికి వస్తే ఏ పార్టీకైనా స్పోక్స్ పర్సన్ అనేది స్పోక్స్ పర్సన్ అనే వ్యక్తి ఉంటారు. వారే ఆ పార్టీ నిర్ణయాలను, పార్టీ తరపున స్పందనలను అఫీషియల్గా తెలియజేస్తుంటారు. అయితే ఈసారి ఒక స్పోక్స్ పర్సన్ తన పార్టీని పక్కకు పెట్టి బౌండరీ దాటి దేశం కోసం యువతల పక్షం వకాల్తా పుచ్చుకున్నారు. మీలో చాలామందికి సీన్ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అయితే కొంచెం క్లియర్గా చెప్పడం మాత్రం నా బాధ్యత. అన్నట్లు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో చెప్తున్నాను. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు ప్రపంచానికి, దేశంలోని ప్రతిపక్షానికి ఆపరేషన్ సింధూర్ వాల్యూ ఎంతో తెలియజెప్పేందుకు ప్లాన్ చేసింది మోడీ అండ్ కో. ఇందుకోసం దేశంలోని అన్ని పక్షాల నుంచి కొందరు పార్లమెంటు సభ్యులను ఎంపిక చేసి కొన్ని దేశాలకు పంపించింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి పాకిస్తాన్ మనకు చేస్తున్న అరాచకం వంటి విషయాలన్నిటికీ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణం, అదేవిధంగా పాకిస్తాన్ మనకు చేస్తున్న అరాచకాలు వంటి విషయాలన్నింటినీ ప్రపంచ దేశాలకు, ఆయా ప్రభుత్వాలకు, ప్రజలకు వివరించేందుకు ఈ పని చేపట్టింది. నిజానికి ఇదొక అద్భుతమైన దౌత్య వ్యూహం. అయితే ఇక్కడే మోదీ వ్యూహం పవర్ ఏంటో బయటపడింది. ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లను సూచించమని ఈ మోడీ ప్రభుత్వం అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ తరపున ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ రాజాలను ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ లిస్టులోంచి కేవలం ఆనంద్ శర్మను మాత్రమే తీసుకొని ఇంకొక పేరులో శశి థరూర్ను సెలెక్ట్ చేసింది. అయితే శశి థరూర్ను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా సెలెక్ట్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెప్పపెట్టయింది. ఎందుకంటే కొన్నాళ్ళుగా శశి థరూర్కు కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు లేవు. అయితే శశి థరూర్ ఒక అద్భుతమైన వక్త. సూటిగా స్పష్టంగా మాట్లాడటంతో పాటు ఇంగ్లీష్లో ఆయనకు అపారమైన పట్టుంది. ఆయనను సెలెక్ట్ చేయడానికి ఇది కూడా ఒక కారణం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు శశి థరూర్ ఇండియన్ గవర్నమెంట్కు ఒక స్పోక్స్ పర్సన్గా మారిపోయారు. ఇదివరకు బీజేపీపై, అధికార పక్షంపై విరుచుకుపడడంతో పోటీపడిన ఆయన పహల్గామ్ అటాక్ తర్వాత కొద్ది రోజుల ముందు నుంచే నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్ అనే రీతిలోనే వ్యవహరిస్తున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత ఉగ్రవాదులపై, ఆ ఉగ్రవాదులను పంపిన పాకిస్తాన్పై కూడా తీవ్రంగా విరుచుకుపడడంతో పాటు ఈ శశి థరూర్ భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతిపక్ష నాయకుడిలా కాకుండా ఈ సమయంలో ఆర్మీకి, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి దేశంపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే శశి థరూర్ ఒకవైపు కాంగ్రెస్కు దూరం జరగడం, మరోవైపు ఆపరేషన్ సింధూర్కు తనదైన రీతిలో పాజిటివ్ స్టేట్మెంట్లు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక అనఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మారిపోయారు. ఈ మధ్యలో వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూలు చూస్తే ముఖ్యంగా భారత్ను దోషిగా నిలబెట్టాలని ఎప్పుడు చూసే పాశ్చాత్య మీడియా ప్రయత్నాలను శశి థరూర్ తిప్పికొట్టిన విధానం చూస్తే ఒకవైపు మన విదేశాంగ మంత్రి జయశంకర్, రెండో వైపు ఈ శశి థరూర్ ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని కాపాడే 2 పిల్లర్స్లా అనిపించింది. అయితే ఇది నిజంగా మోడీ నుంచి కాంగ్రెస్ పార్టీపై ఒక మాస్టర్ స్ట్రోక్. శశి థరూర్ చాలా స్పష్టంగా చెప్పారు, బయటి వారితో పోరాటం చేసేటప్పుడు ఇంట్లో వారంతా ఐక్యంగా ఉండాల్సిందేనని. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ తనను ట్రీట్ చేసే విధానంలో తేడా అనిపించినప్పుడు తనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయని కూడా ఆయన ప్రకటించి కాంగ్రెస్ అధినేతల నోరు మూయించారు. ఇప్పుడు శశి థరూర్ గురించి మనం కాస్త చెప్పుకోవాలి. దేశంలోని వ్యవహారాల్లో ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన వ్యక్తే ఈ శశి థరూర్. కానీ విదేశీ వ్యవహారాల్లో మాత్రం దేశానికి వెన్నుదన్నుగా నిలిచారు.
2023లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా హస్తం ఉందని అవాకులు పేలినప్పుడు ఇదే సందని పశ్చిమ దేశాల మీడియా యంత్రాంగం కూడా ఏ ఆధారాలు లేకుండానే ఇండియాను నిందించడం ప్రారంభించింది. అప్పుడు శశి థరూర్ ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా పాశ్చాత్య మీడియా ద్వంద్వ వైఖరిని బయటపెట్టారు. ఒక రకంగా కడిగిపారేశారనే చెప్పాలి. ఇండియా మిత్ర దేశాలు దేశాంతర హత్యలు చేస్తున్నాయంటూ బీబీసీ ఆధారాలు లేని ఒక వార్త ఇస్తే దానిపై నిలదీసిన పాశ్చాత్య మీడియాకు కర్ర కాల్చి వాతలు పెట్టారు ఈ శశి థరూర్. శశి థరూర్ మాట్లాడిన విధానం చూస్తే ఆయన అన్న మాటలు ఇట్లా ఉన్నాయి. అసలు మీరు ఎక్కడ చూస్తున్నారు? అమెరికా, యూరోపియన్ దేశాలు తమ శత్రువులను విదేశాల్లో హతమార్చిన దాఖలాలు లేవా అని ప్రశ్నించారు. ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో చంపించింది అమెరికా కాదా, మరెవరు అని ప్రశ్నించారు. సిరియాలో అల్ బగ్దాదీని చంపించింది ఎవరు? రహస్య ఆపరేషన్లు చేసే దేశాలు చేసేవి ఎక్స్ట్రా టెరిటోరియల్ హత్యలు కావా అంటూ ఆయన వేసిన ప్రశ్నలకు ఆ పాశ్చాత్య మీడియా బిత్తరపోయింది. అందుకే ఇప్పుడు ప్రపంచం ముందు పాకిస్తాన్ కుటిలత్వాన్ని ఎత్తి చూపడానికి శశి థరూర్ను మించిన వ్యక్తి లేడని కేంద్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయన యాంటీ టెర్రర్ మెసేజ్ టు వరల్డ్ యాత్రకు ఎంపిక చేసింది. ఇక ఇక్కడ కేంద్రం వేసిన మరొక తెలివైన స్టెప్ గురించి కూడా చెప్పుకోవాలి. అదే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్కు పంపించడం. నిజంగా ఇది చాలా అంటే చాలా తెలివైన నిర్ణయంగా చెప్పుకోవాలి. ఎలా అంటే ఇప్పటిదాకా ప్రపంచ మీడియా ఒకలాంటి ప్రాపగండాతో భారత్తో వ్యవహరించింది. భారత్ నుంచి ఎప్పుడైనా మంత్రుల స్థాయి వ్యక్తులు లేదా అధికారుల స్థాయి వ్యక్తులు పాకిస్తాన్ అరాచకాలను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా భారత్ హిందూ మెజారిటీ దేశం కాబట్టి ముస్లిం వ్యతిరేకి అనే కోణంలోనే ఆ పాశ్చాత్య మీడియా ప్రశ్నలు సంధించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేది. అయితే ఈసారి ఓవైసీని రంగంలోకి దించడంతో అన్ని వర్గాలకు భారత్ ప్రాధాన్యతనిస్తుందనే సందేశాన్ని పంపించారు. అంతేకాదు ఇక ముస్లిం వ్యతిరేకి అన్న కోణంలోంచి ప్రశ్నలు సంధించే అవకాశాన్ని కూడా పాశ్చాత్య మీడియాకి ఇవ్వకుండా చేశారు. ఇక ఓవైసీ అయితే మనం ఎవ్వరం ఊహించని రీతిలో పాకిస్తాన్ను తిట్టడం చూస్తే ఆ రేంజ్లో ఇప్పటి వరకు మనం ఎవ్వరం కూడా తిట్టి ఉండము అనిపించింది పాకిస్తాన్ని. అంతేనా, పదే పదే పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు కూడా. ఇటు జమాతే ఇస్లామీని కూడా ఆయన ఒక ఆట ఆడుకున్నారు. ఇస్లాం గురించి అంటే భారత్లో ఇస్లాం గురించి మాట్లాడుతున్న వారే చైనాలోని జిన్జియాంగ్లో ముస్లింలపై జరుగుతున్న హత్యాకాండ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఓవైసీ నిలదీశాడు. తద్వారా పాకిస్తాన్ ఇప్పటిదాకా భారత్లో ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు, పాకిస్తాన్ వైపే చూస్తున్నారు అంటూ చేసిన ప్రచారము ఈ ఓవైసీ మాటలతో ఒకే ఒక దెబ్బ కొట్టుకుపోయింది. ఇప్పుడు పశ్చిమ దేశాల మీడియాకు అడగడానికి ప్రశ్నలు కూడా లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఇది కదా మాస్టర్ స్ట్రోక్ అంటే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జాతీయ భద్రత మరియు దేశ ఆత్మరక్షణ కోసం అన్న విషయాన్ని ప్రపంచానికి భారత్ అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పగలిగింది. రైట్. దీని తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరొచ్చు. ప్రభుత్వంపై అంటే ఈ కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ ప్రభుత్వంపై వివిధ అంశాలపై విరుచుకుపడవచ్చు కూడా. ఇటు అసదుద్దీన్ ఓవైసీ కూడా తనదైన హిందూ ద్వేషాన్ని నింపి రాజకీయ లబ్ధి పొందే తన క్రీడను కొనసాగించవచ్చు. అయితే ఇవన్నీ కూడా మన దేశంలోని అంతర్గత సమస్యల కోణంలోంచే చూడాలి. ప్రపంచం ముందు మాత్రం రాజకీయంగానో అభిప్రాయాల పరంగానో మా దేశంలోని పార్టీలు వేరైనా లేదంటే వర్గాలు వేరైనా మా భారతీయులం అంతా ఒక్కటే అనే సందేశాన్ని మాత్రం ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నందుకు ఈ ఎవరైతే శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఈ ప్రతినిధులందరినీ కూడా అభినందించాల్సిందే. ఎందుకంటే వీరందరికంటే కూడా ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత ఎవరు, మిస్టర్ దాల్. ఆయన పాకిస్తాన్కు వాయిస్గా మారి ఆ దేశ ప్రాపగండాను ఇక్కడ వ్యాప్తి చేసేందుకు చూస్తున్న వేళ కాదు మాకు పార్టీలు లేదంటే మాకు ఓట్లు, ఈ రాజకీయం ముఖ్యం కాదు, మాకు మా దేశమే ముఖ్యం అంటూ మన భారతదేశం కోసం, మన గౌరవాన్ని పెంచేందుకోసం తమ భావజాలాన్ని పక్కకు పెట్టి మరీ సరిహద్దులు దాటిన ఈ శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ అండ్ కో లాంటి వారిని ప్రస్తుతానికైతే అభినందించి తీరాల్సిందే. మీరేమంటారు? మీ కామెంట్ పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోసం రిక్వెస్ట్ చేస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.